హాయ్ అండి. కరివేపాకు పొడి చేస్తున్నమాట పిల్లలకి చాలా మంచిదండి. జుట్టుకైతే బాగా ఎదుగుతుంది. పిల్లలు ఎప్పుడైనా పప్పులో గట్ట కరివేపాకు వేసామనుకుని తీసి పడేస్తారు కదా, అలా కాకుండా అయితే కరివేపాకు అయితే కనుక ఇలా పౌడర్ చేసి ఫస్ట్ పెట్టామనుకుని చక్కగా మార్నింగే మన క్యారేజీ కుదిరినప్పుడు అయితే ఈ పౌడర్ చక్కగా వేసి రైస్ కలిపేసి పెట్టామనుకో హ్యాపీగా తింటారు. పిల్లలు కూడా చక్కగా వెళ్తుంది కడుపులోకి అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు కూడా ఈజీ ప్రాసెస్ అయిపోతే కర్రీ లేనప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు. నేనైతే 2-3 రకాల పొడులు ఇలా చేసుకుంటూ ఉంటానండి. శనగపొడి చేసాను కానీ అయిపోయింది మాట, అందుకే కరివేపాకు పొడి చేస్తాను అనమాట అండి. ఫస్ట్ అయితే కరివేపాకుని అయితే ఇంకా ఆయిల్ వేసుకొని వేపేసుకోవాలండి. చాలా ఎక్కువ అయితే వేపానమాట నేను. చాలా టైం అయితే పెట్టేసింది. నైట్ అయితే 1 అవర్ దాకా పట్టేసింది అనమాట అండి. పొడి చూస్తే చాలా తక్కువ అయితే అయింది. ఫస్ట్ అది వేపేసుకుని పక్క పెట్టేసుకున్నాను. ఇంకా పోపు అయితే ఇంకా పొద్దున్న అయితే వేపుకున్నానండి. మార్నింగ్ లెగ్గానే ఇంకా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని వేపేసుకున్నమాట. ద్వారగా వేపేసుకొని మిక్సీ గిన్నెలు అయితే వేసి దాంట్లో కరివేపాకు వేసాను. కరివేపాకు 2-3 సార్లు తిప్పానండి. అంత అయితే ఇంత పౌడర్ అయితే అయ్యిందండి. దాంట్లో కొంచెం ఎల్లుల్లిపాయ రబ్బలు, ఉప్పు అయితే వేసి రుబ్బేసుకొని టేస్ట్ అయితే బాగుంది. ఓకే.